వదిన వైఎస్ భారతికి మద్దతుగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వైఎస్ భారతితో పాటు కుటుంబ సభ్యులపై ఐటీడీపీ కార్యకర్త కిరణ్ నీచమైన కామెంట్స్ చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కాస్త ఆలస్యంగా అయిన షర్మిల తన వదినకు సాటి మహిళగా అండగా నిలబడడం విశేషం. ఇదే పోస్టులో రాజకీయంగా వైసీపీ, టీడీపీలపై విమర్శలు గుప్పించడం గమనార్హం. షర్మిల పోస్ట్ ఏంటంటే, భారతిరెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం. ఈ సైకోగాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు. తప్పుడు కూతలు కూసిన వెధవలను రేటింగ్స్ కోసం ఎంటర్టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందే. కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నా. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదు. ఏ పార్టీ వాళ్లైనా, ఎంతటి వాళ్లైనా శిక్ష పడాలి. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ, టీడీపీలే. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శం. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఉచ్చం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారు. రక్త సంబంధాన్ని మరిచారు. రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు. మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారు. అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్లలను సైతం గుంజారు. అక్రమ సంబంధాలు అంటగట్టారు. మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలి అని పిలుపు ఇవ్వడం గమనార్హం. షర్మిల ఆవేదనలో సహేతుకత ఉంది. గతంలో షర్మిలపై నీచమైన పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో ఆమె ఫిర్యాదు చేశారు. తన అన్న పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా షర్మిల సోషల్ మీడియా బాధితురాలే. అందుకే అలాంటి వ్యవస్థ పోవాలి అని ఆమె కోరుకుంటున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే.